ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. మెరుపు కలలు మెరుపు కలలు. రేపు పెళ్లి తర్వాత నిజం తెలిసినా మనం ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది సంయు. నా మాట విను, ముందు వీళ్ళందరినీ వెళ్ళమని చెప్పు. అవును, అమ్మ చెప్పింది 100% నిజం. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. మారినట్టు నమ్మించి పెళ్లి చేసుకుని నీ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసుంటాడు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకో. సంయుక్త, మేము ఇంతమందిని చెప్తున్నామంటే అర్థం చేసుకో. మనం వీన్ని మరిన్ని ఆధారాలు సేకరించి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా చేద్దామనుకున్నాం. అలాంటి వీన్ని నువ్వు నమ్ముతున్నావా? మేడం, ఏ మనిషికైనా ఒక అవకాశం ఇవ్వాలి మేడం. నేను కూడా అదే చేస్తున్నాను. అయ్యో భగవంతుడా, వీడు మారడమ్మా. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. రాక్షసుడెప్పుడు రాక్షసుడిగానే ఉంటాడు. లేదత్తయ్య, లేదు. రాహుల్ మారాడు. నాకు నమ్మకం ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు ఇది నటనే అయితే ఇక్కడే ఉన్న మీకెవ్వరికీ కూడా నష్టం లేదు. అది కేవలం నా ఒక్కదాన్ని జీవితం నాశనం అవుతుంది. అయినా నాకేం భయం లేదు. రాహుల్ నిజంగా మారకపోతే నేను మార్చుకుంటాను. ఏయ్, ఏమన్నా? కేవలం నీ జీవితం నాశనం అవుతుందా? మాకెవ్వరికి ఎలాంటి నష్టం ఉండదా? ఎలాంటి నష్టం ఉండదా? ఏంటి, వీణ్ణి మార్చుకుంటావా? అంటే ఏంటి? నీ జీవితం నీ ఇష్టానికి నాశనం చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను చంపి పాతరేస్తాను. ఇన్ని రోజులు నువ్వేం చేసినా పట్టించుకోకుండా చూస్తూ ఉండేసరికి నువ్వేం చేసినా గొప్ప పనులు అనుకుంటున్నావా? చూడు, నువ్వు చేసే పనులకి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు వాటి వలన మనం ఇబ్బంది పడినా తర్వాత మనల్ని ఎవరు వేలెత్తి చూపించే పనులు చెయ్యవు అని అదే నమ్మకంతో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. కానీ నువ్వు కావాలని నిప్పుల గుండెల్లోకి దూకి చచ్చిపోతాను అంటే అడ్డంగా నిల్చొని నిన్ను కాపాడుకుంటాను.